అందరికీ నమస్తే అండి. మన భారతీయులకి బంగారం అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. బంగారాన్ని బట్టి స్టేటస్ కూడా చూస్తారు కొంతమంది. వీడి మెడలో బంగారం ఎంత ఉంది, ఈమె పెళ్ళికి ఎన్ని ఆభరణాలు ధరించింది అనే దాన్ని బట్టి వాళ్ళ స్టేటస్ కూడా చూస్తారు. కాస్త జనరేషన్ మారే కొద్దీ అంటే ఆభరణాలను స్టేటస్గా చూసేది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో అయితే బాగా ఎక్కువ. ఏమున్నా లేకపోయినా, తినడానికి తిండి సరిగ్గా ఉన్నా లేకపోయినా మాత్రం మెడలో మాత్రం బంగారం చైన్ వేసుకుంటారు అనమాట. సప్పో చేసి అంతగా కొంటారు, అంత పిచ్చి. సో కాలక్రమేణా ఇది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగింది కదా, దాదాపుగా 15,000కు పైగా ఉంది గ్రామ బంగారం ధర. సో ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన లెక్క ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా దేశాల వారీగా నిల్వ ఉన్న బంగారం ఎంత, ఆ దేశపు అధికారిక లెక్కల్లో ఆ దేశపు సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉన్న బంగారం ఎంత, అండ్ ఆ దేశ ప్రజల దగ్గర నిల్వ ఉన్న బంగారం ఎంత అనే లెక్కలు చూస్తే మన భారతదేశ బంగారం పిచ్చి ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో నేను దీనికోసం చాట్ జీపీటీలో ఉన్న లెక్కలు కొన్ని, దాన్ని కంపేర్ చేస్తూ వివిధ ఇంటర్నేషనల్ మీడియాల్లో వచ్చిన లెక్కలు కొన్ని చూశాను. సరే, దేశాల వారీగా అధికారికంగా నిల్వ ఉన్న బంగారం చూసుకుంటే యుఎస్ఏలో, అమెరికాలో అత్యధికంగా 8,133.46 టన్నుల బంగారం నిల్వ ఉంది. యుఎస్ఏలోని సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో 8,133.46 టన్నులు. సెకండ్ ప్లేస్లో జర్మనీ ఉంది, 3,350.25 టన్నుల బంగారం జర్మనీలోని బ్యాంకులో నిల్వ ఉంది. థర్డ్ ప్లేస్లో ఇటలీ ఉంది. ఇటలీలోని సెంట్రల్ బ్యాంకులో 2,551.84 టన్నుల బంగారం ఉంది. నెక్స్ట్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో 2,437 టన్నుల బంగారం ఫ్రాన్స్ బ్యాంకులో ఉంది. ఆ తర్వాత స్థానంలో రష్యా ఉంది, 2,329.63 టన్నుల బంగారం రష్యాలోని బ్యాంకులో ఉంది, నిల్వ ఉంది. ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది, 2,303.51 టన్నుల బంగారం చైనా బ్యాంకులో నిల్వ ఉంది. ఆ తర్వాత స్థానంలో ఇండియా ఉంది. ఇండియాలోని రిజర్వ్ బ్యాంక్ అంటే బ్యాంకుల్లో 880.18 టన్నుల బంగారం ఇండియాలో నిల్వ ఉంది. ఇది బంగారానికి సంబంధించి ఆ బ్యాంకుల్లో అధికారికంగా ప్రభుత్వం నిల్వ చేసిన లెక్క. అంటే మన ఇండియాలో ఆర్బీఐలో నిల్వన లెక్క. మేబీ నాకు తెలిసినంత వరకు ఆర్బీఐలో ఒక 500 టన్నులు పెట్టి మిగిలిన 350 టన్నులని కూడా మరో బ్యాంకులో పెట్టారు అనేది ఒక లెక్క అనమాట. అయితే అది కూడా ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటుంది. సో ప్రభుత్వం అధికారికంగా 880.18 టన్నుల బంగారం నిల్వ చేసింది. దీని విలువ $95 బిలియన్. ఇది ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, విదేశీ మాదక ద్రవ్యాలకు సంబంధించి హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కానీ దీన్ని మారుస్తుంటారు, చూస్తుంటారనమాట. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన లెక్క ఏంటంటే, బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితా కూడా మీరు చూస్తే మన దేశంలో ఏమి బంగారం ఉత్పత్తి ఎక్కువ ఉండదు, కానీ మన దేశంలో బంగారం నిల్వల్లో మాత్రం మనది 7th పొజిషన్లో ఉన్నాం, టాప్ 10లో ఉన్నాం. కానీ బంగారం ఉత్పత్తి చూసేసరికి చైనాలో ఎక్కువ బంగారం ఉత్పత్తి జరుగుద్ది. సంవత్సరానికి 370 నుంచి 380 టన్నులు వాళ్ళు ఉత్పత్తి చేస్తారనమాట. అంటే ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తి చేసే దేశం చైనా. ఆ తర్వాత రష్యా 330 టన్నులు, తర్వాత ఆస్ట్రేలియా 280 నుంచి 310 టన్నులు, తర్వాత కెనడా 200 టన్నులు, తర్వాత అమెరికా 150 నుంచి 170 టన్నులు. ఇక్కడ చూడండి, చైనా ఏమో ఉత్పత్తి చేసేది సంవత్సరానికి 380 టన్నులు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న నిల్వ 2,303 టన్నులు మాత్రమే. అమెరికా ఉత్పత్తి చేసేది సంవత్సరానికి 170 నుంచి 170 టన్నులు అరౌండ్ అమెరికా ఉత్పత్తి చేసేది, కానీ వాళ్ళ దగ్గర ఉన్న నిల్వ 8,133.16 టన్నులు. అంటే చైనా ఉత్పత్తి చేసేది ఎక్కువగా విదేశాలకు, ఆ దేశాలకు ఈ దేశాలకు అమ్మేస్తారు. అమెరికా వాళ్ళు తక్కువ అమ్మి ఎక్కువ దాచుకుంటారనమాట. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన లెక్క మీకు చెప్పాలి. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో ఒక 500 టన్నులను, అలాగే BIS అంటే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో
మిగిలిన బంగారం ఉందని చెప్పుకున్నాం కదా. ఇక భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉంది అనేది, అంటే బ్యాంకుకి సంబంధం లేకుండా ప్రజల దగ్గర ఎంత బంగారం ఉంది అనేది చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక బంగారం మన దేశ ప్రజల దగ్గరే ఉందంట. 34,600 టన్నుల వరకు ఉందంటండి మన దగ్గర. ఇంత బంగారం ఏ దేశ ప్రజల దగ్గర కూడా లేదు. 34,600 టన్నులు బంగారం మన దగ్గర ఉంది. మన తర్వాత చైనా దేశస్తుల దగ్గర ఉంది 31,000 టన్నుల బంగారం. వాళ్ళ దగ్గర సుమారుగా 31,000 టన్నుల బంగారం ఉంది. ఇది అంటే హౌస్ హోల్డ్స్, ఆ కుటుంబాలు. ఆ తర్వాత యుఎస్ఏ అంటే అమెరికా వాళ్ళ దగ్గర, తర్వాత జర్మనీ వాళ్ళ దగ్గర కూడా దాదాపుగా ఒక 12,000 టన్నులు 13,000 టన్నుల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ మొత్తానికి మన ఇండియా లెక్కలు చూస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో చూడండి. ఉత్పత్తి తక్కువ, అండ్ రిజర్వ్ బ్యాంకులో నిల్వ కొంతవరకు పర్వాలేదు, టాప్ 10లో ఉన్నారు. కానీ ప్రజల దగ్గర ఆభరణాల రూపంలో, బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం మాత్రం ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేదు. 34,600 టన్నులు. చైనా దగ్గర కూడా లేదన్నమాట. చైనా అంటే ఓకే, ఉత్పత్తి ఎక్కువ కాబట్టి ప్రజల దగ్గర ఎక్కువ ఉండొచ్చు అండ్ నిల్వ ఎక్కువ ఉండొచ్చు. కానీ మనది ఉత్పత్తి తక్కువ, ఆర్బీఐలో నిల్వ పర్వాలేదు, యావరేజ్గా ఉంది. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఎంత బీభత్సంగా ఉందో చూడండి. అది మన దేశ ప్రజలకు బంగారం మీద ఉన్న పిచ్చి. ఇప్పుడు ఈ లెక్క అంతా ఎందుకు చెప్తున్నానంటే, బంగారం రేటు ఎంత పెరుగుతున్నా, సాధారణంగా ఎక్కడైనా రేట్లు పెరిగితే కొండం మానేస్తారుగా, కానీ బంగారం కొండం మానట్లా. ఈ మధ్య అంట ఈ 4-5 నెలల నుంచి ఇల్లు, రియల్ ఎస్టేట్లు కొనుగోలు తగ్గిపోయినాయి, బంగారం కొనుగోలు పెరిగిపోయినాయి. ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేసి దాని నుంచి డబ్బులు తీసుకొని కొత్తగా మళ్ళీ బంగారం కొంటున్నారు. బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ మధ్య ఒక ఎస్బీఐ రీజనల్ మేనేజర్తో మాట్లాడితే చెప్పారు, మొత్తం ఆ రీజియన్ పరిధిలో మొత్తం ఆ జిల్లా మొత్తం మీద చూసుకుంటే ప్రతి నెల యావరేజ్గా ఒక 300 నుంచి 350 వరకు హౌస్ లోన్స్ అప్లికేషన్స్ చేసేవాళ్ళు. గోల్డ్ లోన్స్ సుమారుగా ఒక 800 చేసేవాళ్ళు, మొత్తం అన్ని బ్రాంచ్లు, జిల్లా మొత్తం, రీజియన్ మొత్తం కలిపి. కానీ ఇప్పుడు హౌస్ లోన్స్ 30%కి డ్రాప్ అయిపోయినాయి. అంటే సుమారుగా 170, 180 మాత్రమే చేస్తున్నారంట. కానీ గోల్డ్ లోన్కి వచ్చేసరికి 1,800, 2,000కు పైగా నెల వచ్చేసరికి చేస్తున్నారు. అంటే గోల్డ్ లోన్స్ అమాంతం 300 రెట్లు పెరిగి 3 రెట్లు పెరిగిపోయినాయి, ట్రిపుల్ అయిపోయినాయి. అంటే ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టడం, మళ్ళీ కొత్తగా బంగారం కొనుక్కోవడం, ఏవో బిస్కెట్లు ఏవో. అంటే బంగారం పిచ్చి ఎలా ఉంది, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత రేటు పెరిగినా ఏ విధంగా ఎగబడుతున్నారు అనడానికి ఈ గణాంకాలే ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ.